మేమేం చేశాము ఈ రాష్ట్రానికి సేవలు అనేటువంటి ప్రక్రియ కూడా మీరు మాట్లాడారు, ప్రస్తావన కూడా చేశారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన రాష్ట్రానికి ఎలాంటి పని చేయని వ్యక్తిని మీకు ఒక శాఖ ఇస్తే ఆ శాఖను నిర్వహించలేక ఆపసోపాలు పడుతూ ఉన్నారు. డిఎస్సిలో అనేక రకాలైనటువంటి అక్రమాలు చేయటమే కాకుండా విద్యార్హతలు లేకుండా విద్య రాని వాళ్ళని విద్య నేర్పించడానికి మీరు టీచర్స్ గా పెట్టి ఒక శాఖను నిర్వహించలేక మీరు కింద మీద పడిపోతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మేము ఒక శాఖలో పనిచేసినప్పుడు 1,35,000 ఉద్యోగాలు ఎలాంటి చిన్న అరమరిక లేకుండా, చిన్న రికమెండేషన్ లేకుండా, చిన్న తప్పు లేకుండా వార్డు గ్రామ సచివాలయాల్లో దేశంలో రికార్డు సమయంలో 2 నెలల్లో పరీక్ష నిర్వహించి పేపర్లు దిద్ది మార్కులు ఇచ్చి మెరిట్ మీద ఈ రాష్ట్రంలో మేము చేశాము. ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా చేయలేదు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. యూ వెరిఫై ఎనీవేర్ ఇన్ దిస్ కంట్రీ. 28 రాష్ట్రాల్లో కానీ యూనియన్ టెరిటరీస్ లో కానీ యూపీఎస్సీలో కానీ వెరిఫై చేయండి. 2 నెలల్లో 1,34,000 ఉద్యోగాలు ఎలాంటి అవకతవకలు లేకుండా చేయడం ఒక ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగాల్లో మేము చేశాం. ఐఆమ్ దేర్. 15,000 సచివాలయాలు మున్సిపల్ వార్డుల్లో గ్రామాల్లో మేము ఏర్పాటు చేశాం. 26 జిల్లాలు 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని ఒంటి చేత్తో ఒక్క కోర్టు కేసు లేకుండా, ఒక్క లిటిగేషన్ లేకుండా 26 జిల్లాలుగా స్మూత్ గా చేసా. పక్కనున్న తెలంగాణలో 33 జిల్లాలు చేస్తే 300 కేసులు బండి అక్కడ. అలాంటిది ఏమీ లేకుండా ఈ రోజు ఇక్కడ మేము చేశాం. ఇవి నేను మచ్చుక్కు చెప్తున్నాను. మీ తండ్రి గారిని అడగండి నా మెరిట్ ఏంటో, మీ తండ్రి గారిని అడగండి నా ట్రాక్ రికార్డ్ ఏంటో. నేను ఫస్ట్ పోస్టింగ్ లో అమలాపురంలో చేరగానే మొదటి 6 నెలల్లో కేవలం ఒక సబ్ డివిజన్ స్థాయి అధికారిని ముఖ్యమంత్రి మెచ్చుకోవటం సర్వీసులు ఎవరికి జరగలేదు. అది నాకే జరిగింది. అది ఎవరో చేయలేదు, మీ నాన్నగారే చేశారు, మీ తండ్రి గారే చేశారు. నా మెరిట్ ఏంటో, నా ట్రాక్ రికార్డ్ ఏంటో యూ ఆస్క్ యువర్ ఫాదర్, హీ విల్ టెల్. చంద్రబాబు నాయుడు గారిని అడగండి, ఆయన చెప్తారు. ఈ రోజు మీరు మంత్రిగా ఉన్నారు, ఏమిటి మీ అర్హత, ఏమిటి మీ మెరిట్? వారసత్వం కాకుండా ఇంకేమైనా మీకు మెరిట్ ఉందా? ఎన్టీ రామారావుకి మనవడు, చంద్రబాబు నాయుడుకి కొడుకు తప్ప ఏ అర్హత ఉంది మీకు? ఏ అర్హతతో మీరు మినిస్టర్ అయ్యారు? మీరు ఎమ్మెల్యేగా ఓడిపోతే వారసత్వం అనే ఒక్క అర్హతతోనే కదా బ్యాక్ డోర్ లో ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ మీకు మంత్రి పదవి ఇచ్చారు. మీరు గనక ఎన్టీ రామారావు మనవడు కాకుండా, చంద్రబాబు నాయుడు కొడుకు కాకుండా ఉంటే 2014-18 ప్రభుత్వంలో మంత్రి అయి ఉండేవారా? ఏం అర్హత ఉండి మీకు మంత్రి అయ్యారు? వారసత్వం ఒక్కటే కదా మీ అర్హత. అంతకు మించిన అర్హత ఏముంది మీకు? ఈ రోజు కూడా మీరు మంత్రిగా ఉన్నారంటే వారసత్వంతోనే కదా మీరు మంత్రి అయ్యారు. మీరు ఏమైనా స్వచ్ఛందంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్లో పోరాటాలు చేసి ప్రజల కోసం పనిచేసి ప్రజానాయకుడిగా వచ్చి ఆ విధంగా ఏమైనా రాష్ట్రంలో పనిచేయడానికి వచ్చిన వ్యక్తి ఏం కాదు కదా. ఒకవైపు మీరు మేనేజ్మెంట్ లో సీట్లు తెచ్చుకుని విదేశాల్లో చదవడం, ఇంకోవైపు వారసత్వం ద్వారా మీరు అర్హతలు సంపాదించి ఆ వారసత్వం ద్వారా రాజకీయాల పదవులు పొందటం, మళ్ళీ మీరు వీరు ఐఏఎస్ ఎలా అయ్యారు అని అసెంబ్లీలో మాట్లాడటం. మీది మేనేజ్మెంట్ అయితే మాది మెరిట్. మీ తండ్రి గారిని అడగండి మా ట్రాక్ రికార్డ్ ఏంటో చెప్తారు. ఇప్పుడు చెప్పాలంటే చాలా ఉంది. 30 సంవత్సరాలు చేసిన అనేక రకాలైనటువంటి సక్సెస్ స్టోరీస్ చాలా చెప్పొచ్చు. ఇది సమయం కాదు. యూ వెరిఫై, యూ విల్ కమ్ టు నో. మీరు ఇచ్చినటువంటి జియోస్, సబార్డినేట్ లెజిస్లేషన్ అంటే చట్టానికి అంటే పైన ఉన్నవి కాదు. కనీసం మీ చుట్టూ ఐఏఎస్ ఆఫీసర్స్ అయినా అడగండి, చట్టం పైన మనం జీవోలు ఇవ్వచ్చా? అలా జీవోలు ఇచ్చి ఈ డిఎస్సిలో తప్పులు చేయొచ్చా? మీకు ఎలాగో తెలియదు అని చెప్పారు కాబట్టి మీ చుట్టూ ఐఏఎస్ ఆఫీసర్ని అడిగి తెలుసుకోండి.